కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినుములు, ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి బాగా కలర్ మారేదాకా వేగాలి. ఆ తర్వాత 5 టమాటాలు, 6 పచ్చిమిర్చీలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, ఒకసారి కలిపి టమాటా మగ్గే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి, హాఫ్ కట్ట శుభ్రం చేసిన కొత్తిమీర, కడిగిన కొత్తిమీర వేసి, కొత్తిమీర వేగేదాకా వేపాలి. ఈ విధంగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన మిశ్రమం మొత్తం అందులో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి, ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును కూడా పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.